ఏ హై. సో ఫస్ట్ మనకు నాన్ వెజ్ అనగానే గుర్తొచ్చేది సంక్రాంతి. సంక్రాంతిలో అది కూడా లాస్ట్ లో ఉన్న కనుమ పండగకి ఇంకొక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే నాన్ వెజ్ ఆ రోజు బాగా తింటాం కాబట్టి. సో అలాంటి నాన్ వెజ్ ని బాగా తినాలంటే లాస్ట్ లో ఉన్న కనుమ అనేది బాగా ఫేమస్ కాబట్టి అదే కనుమని తీసుకొచ్చి రెస్టారెంట్ పేరు లాగా పెట్టేశారు మనకి. అదే కనుమ రెస్టారెంట్ అనమాట, ఫెస్టివల్ ఆఫ్ ఫుడ్. సో ఇది వచ్చేసరికి గచ్చిబౌలిలో DLF రోడ్ లో ఉందన్నమాట. అదే కనుమ రెస్టారెంట్. ఇక్కడ వచ్చేసరికి స్పెషాలిటీ ఏదైతే మనం ఫెస్టివల్ అప్పుడు నాన్ వెజ్ ని తింటామో దాన్ని యాజ్ టీజ్ గా అలా ఇచ్చే ఇక్కడ స్పెషాలిటీ అనమాట. ఆ రోజు ఏదైతే తింటాం అలాగా. ఇంకెందుకు లేట్ అయిన హోటల్ రుచులు అవి మీ దరి చేసే మా ఇది రైతు మన రైట్ రెస్టారెంట్ ఛానల్. సో ఇవాళ మనం వచ్చేసాము కనుమ రెస్టారెంట్. సో ఇంకెందుకు చెలో ఏంటి సండాలం లోపలికి వచ్చాక తినేద్దాం పదండి. లోపల అంబియన్స్ అయితే గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్తో మిక్స్ చేసి చాలా బాగుంది సిట్టింగ్ ఏరియా. అండ్ బయట వ్యూ కూడా DLF వ్యూ అనేది బాగుంది. అది బాగా సెటప్ చేశారు, అది బాగా నచ్చింది నాకు. డే టైంలో కూడా బాగుంటుంది. ఫుడ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడ పక్క నాన్ వెజ్ కాబట్టి అన్ని నేను నాన్ వెజ్ తీసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మెనూ అనేది డిజిటల్ అనమాట. ఇక్కడ మనం ఫోన్లో స్కాన్ చేసి మెనూని అయితే ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు వాళ్ళు డైరెక్ట్గా తీసుకొస్తారు ఇక్కడికి. 2 స్టార్టర్స్ 2 మెయిన్ కోర్స్ తీసుకొచ్చేసాను బిర్యానీలో. అండ్ ఇక్కడ ప్లస్ పాయింట్ వచ్చేసరికి మనకి ఫిష్ ఫింగర్స్ ఉన్నాయి, పచ్చిమిర్చి కోడి రోస్ట్ అనమాట, అండ్ చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ అండ్ చికెన్ పులావ్. ఫుడ్ అయితే అదిరిపోయింది. ఇక సెటప్ చేసిన చాలు, తినేద్దాం. ఇది మెయిన్ కోర్స్కి పెట్టుకున్నాలే ఇప్పుడే ఎందుకు. ఈ ఫిష్ ఫింగర్స్ వచ్చేసరికి 20 పీసెస్ అయితే మనకి ఇచ్చారు. ఫిష్ ఫింగర్స్ 20 పీసెస్ వరకు ఆల్రెడీ మనకి మసాలా వేసేసారనమాట. సో నింబుతో ట్రై చేసేద్దాం. ఫిష్ ఫింగర్స్ నాకు బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గార్నిషింగ్ అనమాట, చాలా క్రిస్పీ కోటింగ్ అనేది ఉందన్నమాట. ఈచ్ పీస్ లో కూడా క్రమ్స్ తో మంచి కోటింగ్ చేశారు. ఎవరైతే సీ ఫుడ్ లో కూడా క్రిస్పీగా ప్రిఫర్ చేయాలనుకుంటారో బాగా పనికి వస్తుంది. దేనికన్నా పెద్దలు రాసి పెట్టి ఉండాలంటారు తింటానికి కూడా. పర్ఫెక్ట్ గా నాకు రాసి పెట్టింది ఇవాళ. ఎందుకంటే బయట వెదర్ మంచి వాన పడుతూ మంచి హాట్ అండ్ క్రిస్పీగా, ఇక్కడేమో హాట్ గా ఫిష్ ఫింగర్స్ తో బాగా సెట్ అయింది. అండ్ దీంతో ఉన్న ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఎప్పుడైనా మనం బిర్యానీకి కానీ పులావ్ కానీ ఏదన్నా ఈ రెండిట్లో ఆర్డర్ చేసుకొని వాటితో కూడా ఇట్లా మంచింగ్ చేసుకుని తింటే ఇంకా బాగుంటుంది. 20 పీసెస్ ఉన్న ఈ ఫిష్ ఫింగర్స్ కాస్ట్ వచ్చేసరికి 319 అనమాట. నెక్స్ట్ మన స్టార్టర్ వచ్చేసరికి పచ్చిమిర్చి కోడి రోస్ట్. ఈ పచ్చిమిర్చి కోడి రోస్ట్ లో పీసెస్ అయితే ఈ సైజులో ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ అయితే మీడియం సైజులో ఉన్నాయి, మీడియం పీస్ సైజు. గార్నిషింగ్ కూడా సేమ్ మనకి పచ్చిమిర్చి అండ్ కొరియాండర్స్ తో మంచిగా రోస్ట్ చేసి ఇచ్చారు. పైన పీస్ అయితే చాలా రోస్ట్ గా ఉన్నా కానీ క్రిస్పీగా, లోపల పీస్ అయితే చాలా జ్యూసీగా టెండర్ గా ఉందన్నమాట. పచ్చిమిర్చి అన్నారు కదా, స్పైస్ అయితే బాగుంది. స్పైసీ స్టార్టర్స్ ప్రిఫర్ చేసే వాళ్ళకైతే ది బెస్ట్ చాయిస్. చాలా బాగుంది. అండ్ దీనికి కాసంత ఆయిలీగా ఎక్కువ ఉంది అనమాట. ఎందుకంటే అది ఈ రోస్ట్ కి అలా ఉంటేనే చాలా పర్ఫెక్ట్ అనమాట. బాగా స్పైస్ ప్రిఫర్ చేసే వాళ్ళు దీన్ని తినండి. మీడియం స్పైస్ ప్రిఫర్ చేసే వాళ్ళు కూడా తినొచ్చు, కానీ దానికి కాసంత నింబో అనేది పిండుకోవాలి. అప్పుడు స్పైస్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. స్టార్టర్ లో యూజ్ చేసిన గ్రేవీ అనేది చాలా నెక్స్ట్ లెవెల్ పీక్స్ తీసుకెళ్ళిందని చెప్పొచ్చు. 10 to 15 పీసెస్ అయితే ఇచ్చారు. పీసెస్ అయితే మీడియం సైజ్ పీసెస్ ఇచ్చారు. 349 రూపీస్ ఉందన్నమాట. సో చికెన్ దమ్ బిర్యానీ మంచి గార్నిషింగ్ తో చాలా బాగుందన్నమాట. మంచి ఫ్లేవర్ అయితే బాగా వస్తుంది అనమాట బిర్యానీ. నాకు ఇక్కడ అనుకున్నా లెగ్ పీసే వస్తుందని అనుకున్నా. ఇక్కడ నాకు క్వాంటిటీ పరంగా చాలా బాగా ఇచ్చారు. ఎందుకంటే వీడియో కానీ కాదు, ఇక్కడ ఇంత వేసుకున్నాం కానీ సింగిల్ ఇంకా అంత బిర్యానీ ఉంది. పీస్ అయితే నాకు లెగ్ పీస్ ఇచ్చారు. ఈ బిర్యానీకి ఫస్ట్ ఆనియన్, చికెన్ పీస్ ఇవన్నీ ఇలా కలుపుకొని, ఇది అసలైన మజా. బిర్యానీ రైస్ అయితే చాలా బాగుంది. మెయిన్ ఈ రైస్ లో మసాలా ఎంత ఇంపార్టెంట్, హోల్ గ్రెయిన్ మసాలా. దానికి ఇంకో సీక్రెట్ ఇంకోటి ఏంటంటే హిడెన్ జెమ్ షాహీ జీరా. ఈ రైస్ లో ఎంత షాహీ జీరా ఉంటే అంత ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది అనమాట. దమ్ పట్టే టైంలో ఎగ్దమ్ మీరుగా తీసేసారు. మసాలా బాగా నచ్చింది నాకు, పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది. పేరుకి చికెన్ దమ్ బిర్యానీ అయినా కానీ మొగలై చికెన్ దమ్ బిర్యానీ లాగా ఉంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే రైస్ లో ఎక్కువగా ఫ్రైడ్ ఆనియన్స్, ఆమ్లెట్స్ ఇట్లాంటివి వేస్తారు, కానీ ఇక్కడ ఆమ్లెట్ లేకపోయినా కానీ మంచిగా కలర్ఫుల్ గా ఉండటం వల్ల ఆ టేస్ట్ అనేది మొగలై చికెన్ బిర్యానీ లాగా అనిపించింది. బిర్యానీ మన వీడియోలో రాక చాలా కాలం అయింది, చాలా రోజుల తర్వాత బిర్యానీ. చాలా మీట్ క్వాంటిటీ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు, ఇంకా ఫ్రెష్ గా కూడా ఉంది. అండ్ మ్యారినేషన్ బాగా పట్టారు. సింగిల్ పోర్షన్ కాస్ట్ వచ్చేసరికి 189 రూపీస్ ఉంది. మన మెయిన్ కోర్స్ వచ్చేసరికి కోడి పులావ్ అనమాట. మంచిగా ఉంది. చికెన్ బిర్యానీ కంటే వెయిట్ ఇదే ఎక్కువ ఉంది.
అసలైన కనుమ మొదలైనట్టుంది కదా, నాకు కూడా అనిపించింది. పీసెస్ ఫ్రై పీస్ ఇచ్చారు. ఫ్రై పీస్ పులావ్ అని కూడా అనుకోవచ్చేమో మేబీ. కింద బిర్యానీ బాగుంది అనుకుంటే పులావ్ ఇంకా బాగుంది. ఇక్కడ ఏ డిష్ ట్రై చేసినా గానీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం వస్తాయి. ఫుడ్ తింటా ఉంటే నిజంగా ఏదో ఫెస్టివల్ కి అవుటింగ్ వచ్చి మనం ఇక్కడ తిన్నట్టే ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఈ పులావ్ లైట్ స్పైస్ గా ఉంది. పులావ్ కి అండ్ ఇందాక నేను తిన్న బిర్యానీకి ఈ రైస్ అయితే దేనికి అది బాగా సెట్ అయింది. పులావ్ బాగా నచ్చింది నాకు మెయిన్ గా. అండ్ మంచిగా ఈ హోల్ గ్రెయిన్ మసాలాస్ వేసి దండిగా ఇచ్చిన ఈ పులావ్, చికెన్ కోడి పులావ్ కాస్ట్ వచ్చేసరికి 299. స్టార్టర్స్ అండ్ మెయిన్ కోర్స్ అయితే నేను బాగా ఎంజాయ్ చేశాను, నాకు బాగా నచ్చింది. అండ్ మెయిన్ ఏంటంటే మనకి ఛానల్ని ఎవరు ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అంటే చూసి వెళ్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టా, ఫేస్బుక్ ఉన్నాయి, వాటిని కూడా ఫాలో అవ్వండి. అండ్ ఓవరాల్గా ఇక్కడైతే ఫుడ్ని బడ్జెట్ ఫ్రెండ్లీలో ఎంజాయ్ చేసుకుంటూ DLF వ్యూని అంతా కవర్ చేస్తూ డే టైంలో కూడా మంచిగా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ and subscribe to Right to Restaurant channel. This is Right to Restaurant. I'm signing up. Bye.